తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలతో మొదలైన పవన్ కళ్యాణ్ వివాదం కాస్త సద్దుమణిగింది అనుకునే లోపే కోడి కబ్జా చెరువు బయటకు వచ్చింది. దాని తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ నవనిర్మాణ దీక్ష అంటూ పవన్ కళ్యాణ్ సభ పెట్టడానికి ప్రయత్నించడం, దాన్ని తెలంగాణ నాయకులు అడ్డుకోవటం, దానికి సంబంధించి పోలీసుల నుంచి పర్మిషన్ కూడా రాకపోవడం, అదే రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ కనీసం నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా పర్మిషన్ ఇస్తారా అంటూ వ్యంగ్యంగా ఆయన ట్వీట్ చేయడం, ఇదంతా రెండు ప్రాంతాల మధ్య ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టుకునేలాగా జరిగిన ఈ డ్రామా అంతా చూసాం. ఇదంతా అయిపోయింది, అంతా సద్దుమరిగిపోయింది, వివాదం ఎంతటితో సమసిపోయింది అనుకునే టైంలోనే ఇక్కడ జూన్ 2న ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్, పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తాను, తెలంగాణలో పోటీ చేస్తానంటూ ప్రెస్ మీట్లో ఆయన కొంచెం ఉద్వేగంగా, కొంచెం సినిమాటిక్గా మాట్లాడటం, అది తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొంత తెలంగాణ ప్రాంతంలో వివాదాస్పదమయ్యాయి. నేను తెలంగాణలో పోటీ చేస్తా, తెలంగాణలోనే ఉంటా, తెలంగాణ అంతా తిరుగుతా, ఇదే నా అడ్రస్, అడ్డుకునే వాళ్ళు అడ్డుకోండి అంటూ కొంచెం సమస్యని శాంతియుతంగా క్లియర్ చేసే ఉద్దేశంతో మాట్లాడినప్పటికీ ఆయన మాట్లాడిన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేలాగే ఉంది. దానికి సంబంధించి మళ్ళీ తెలంగాణ ప్రాంతం వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టుకోవడం, పవన్ కళ్యాణ్పై మళ్ళీ కౌంటర్లు ఇవ్వడం, కేటీఆర్ అలాగే రేవంత్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కొట్టిపారేయటం, ఇవన్నీ చూసాం. దాని తర్వాత అటు నుంచి రాజకీయంగా రసాభాస జరిగిన ఈ టైంలోనే అది కాస్త సినీ రంగానికి అంటుకుంది. ఇదే టైంలో ప్రకాష్ రాజ్ రాదరా, వస్తే ఎలా వస్తావు, ఒక్కడవే వస్తావా, పొత్తుతో వస్తావా అంటూ ఆయన గతంలో చేసిన ట్వీట్, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రాదరా కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తారా, పొత్తుతో వస్తున్నారా లేదా సింగిల్గా వస్తున్నారా అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం కొంచెం వివాదాస్పదమైంది. అయితే దీని తరపున ప్రకాష్ రాజ్ ట్వీట్కి జనసేన నుంచి ఎవరు స్పందించలేదు, కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆయన ట్విట్టర్లో ప్రకాష్ రాజ్కి కౌంటర్గా ఇంకో ట్వీట్ చేశారు. నీకెందుకు ప్రతి దాంట్లో వేలు పట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, ఫస్ట్ అది చెప్పు అంటూ, అరే గిరి అంటూ కూడా ఆయన కొంచెం ఫస్ట్ నీ అడ్రస్ తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేద్ది కానీ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఇక బండ్ల గణేష్ ట్వీట్తో ప్రకాష్ రాజ్ రీట్వీటు, ఇలాగా వరుసగా ట్వీట్లతో ఈ సినిమా ఇండస్ట్రీకి చుట్టుకుంది ఇదంతా. తర్వాత బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. బండ్ల గణేష్ ట్వీట్కి వరుసగా నిన్న కొనిదెల నాగబాబు ఎమ్మెల్సీ, ఆయన కూడా జనసేన పార్టీ నుంచి, అలాగే పవన్ కళ్యాణ్ బ్రదర్గా ఆయన ట్వీట్ చేయడం జరిగింది ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేస్తూ. ఏమని ట్వీట్ చేశారు, నాయకుడు మాటే శాసనం, సో నాయకుడు చెప్పిన దానిలోనే నాయకుడికి అన్నీ తెలుసు, నాయకుడు చెప్పిన మాటే వినాలి, నాయకుడిని ఫాలో అవుతూ ఉండు, నోరు మూసుకొని, ఇంకా ఎటువంటి డౌట్లు అక్కర్లేదు, నాయకుడిని ఫాలో అవ్వు అనే టైప్లో ఆయన చెప్తారు. ఆయన అన్నది నాయకుడు మాటే శాసనం, నాయకుడికి అన్నీ తెలుసు, నీకు ఎటువంటి డౌట్లు అక్కర్లేదు, నువ్వు నోరు మూసుకొని నీ పన్ను చూసుకో, లీటర్ని ఫాలో అయితే ఫాలో అని చెప్పారు. సో దానికి కౌంటర్గా ఈరోజు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. ఇలా ట్వీట్లు వారు నడుస్తూనే ఉంది. ఈరోజు ప్రకాష్ రాజ్ ఏమన్నాడో చూద్దాం సార్. ప్రకాష్ రాజ్ నాగబాబుకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు, ఎక్కడా ప్రకాష్ రాజ్ తగ్గట్లేదు. ఆయన ఏమన్నారో చూద్దాం. మేము గొర్రెలం కాదు, బానిస బతుకు బతకడానికి, ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు, ప్రశ్నించడం మా హక్కు, ఏ నాయకుడైనా, నేనే నాయకుడిని అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, అర్థమైందా అంటూ నాగబాబుని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ కౌంటర్గా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్లో వారు నడుస్తుంది. నెక్స్ట్ దీనికి ప్రకాష్ రాజ్కి కౌంటర్గా మళ్ళీ ఎవరైనా స్పందిస్తారో చూడాలి. అయితే ప్రకాష్ రాజ్ మొన్న పవన్ కళ్యాణ్పై చేసిన ట్వీట్కి సినీ ఇండస్ట్రీ నుంచి నటి హేమ కూడా స్పందించింది. అలాగే ప్రకాష్ రాజ్ భావజాలం, పవన్ కళ్యాణ్ భావజాలం వేరువేరైనప్పటికీ ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని పవన్ కళ్యాణ్ నేర్పిందే ఈరోజు ప్రకాష్ రాజ్ మళ్ళీ కౌంటర్గా చెప్పినట్టు అనుకున్నాం. అలాగే ట్వీట్లో ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తారు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి ఉంది. దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు స్పందించడం, అలాగే ఇండస్ట్రీ నుంచి బండ్ల గణేష్ స్పందించడం. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులను తిడితే బండ్ల గణేష్కి ఏమనిపించలేదు, కానీ ఎందుకంటే బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న వ్యక్తి. ఆయన పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతం వ్యక్తి, తెలంగాణలో రాకూడదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు కామెంట్ చేశారు. దానిపైన స్పందించిన బండ్ల గణేష్
కేవలం పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇదివరకు గతంలో కూడా మా ఎలక్షన్స్ జరిగినప్పుడు మంచు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్నట్టుగా వార్ నడిచింది. అప్పుడు ఆ ఎలక్షన్స్లో ప్రకాష్ రాజ్కి మెగా ఫ్యామిలీ సపోర్ట్గా ఉంది, మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి సినీ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయింది. అది ఎలా అంటే సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఎలా జరుగుతాయో, ఎలా ప్రచారం జరుగుతుందో, ఎలా రాజకీయాలు జరుగుతాయో చూసాం. ఆ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ జరిగింది. ఆ టైప్ ఆఫ్ వర్గాలుగా విడిపోవటం, ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, ఫైనల్గా మెగా ఫ్యామిలీ నుంచి ఈ ప్రకాష్ రాజ్ ఒక వర్గంగా, మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు ఒక సైడ్ నుంచి పోటీ చేశారు. సరే, ఫలితంగా మా ఎలక్షన్స్లో కూడా మంచు విష్ణు వర్గం గెలిచింది. అయితే అది ఇండస్ట్రీకి సంబంధించిన వివాదంగా దాన్ని అంతటితో వదిలేశారు. కానీ ఈరోజు పార్టీల పరంగా చూసుకున్నప్పుడు పార్టీకి మధ్య ఏమైనా ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం, ట్వీట్ చేసుకోవడం, లేదా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సహజం. కానీ ఇప్పుడు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి రావటం, ఈ తెలంగాణ ప్రాంత వాదులందరూ లేదా తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మిగతా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా కావచ్చు, తెలంగాణలో అడుగు పెట్టొద్దు, తెలంగాణ రాజకీయాలతో మీకేం పని, ఆంధ్ర పెత్తందారులు తెలంగాణని పాలించడానికి ఒప్పుకోం, యాజ్ ఎ సినీ నటుడిగా రావచ్చు, వెళ్ళొచ్చు, అంతేగాని మా సచివాలయంలో కూర్చొని మమ్మల్ని పరిపాలిస్తామంటే ఒప్పుకోమంటూ బీఆర్ఎస్ నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది గట్టిగానే పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే నవనిర్మాణ దీక్ష పెట్టాలనుకోవటం పవన్ కళ్యాణ్ కావాలని చేస్తున్న ఇంటెన్షన్ అంటూ కూడా అందరు వ్యతిరేకించారు. సరే, ఇప్పుడు ఆ విషయం రెండు ప్రాంతాల మధ్య కొంచెం విభేదాలు లేవు, కానీ ప్రాంతాల మధ్య ప్రజల మధ్య ఏం లేదు, కేవలం రాజకీయ నాయకులు సృష్టించుకున్న వివాదం కాస్త సద్దుమణిగిపోయింది. అయితే దాన్ని తీసుకొచ్చి సినీ ఇండస్ట్రీకి తగిలిచ్చారు. అది కూడా పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ కొన్న అభిమానంతో ప్రకాష్ రాజ్కి ట్వీట్ చేయడం, ప్రకాష్ రాజ్ మళ్ళీ రీట్వీట్ చేయడం, దానికి నాగబాబు కూడా రియాక్ట్ అవ్వటం, ఇప్పుడు నాగబాబుకి కౌంటర్గా మళ్ళీ ప్రకాష్ రాజ్. సో రేపొద్దున మళ్ళీ ప్రకాష్ రాజ్ కౌంటర్గా సినీ ఇండస్ట్రీ నుంచి ఇంకెంతమంది వస్తారో, ఇలాగా ఈ వివాదం ఇలాగే ఇండస్ట్రీ నుంచి కంటిన్యూగా అవుతూనే ఉంటుందా, లేదా ఇదే కొనసాగుతుందా, లేదా దీనికి ఎంతటితో బ్రేక్ పడుతుందో చూడాలి మరి.